వెల్కమ్ టు విబిజి న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. గత కొన్ని రోజులుగా చిరంజీవి నెక్స్ట్ సినిమా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేలతో ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా నేడు ఆ సినిమాను అధికారికంగా ప్రకటించారు. శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో నాని సమర్పణతో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేస్తూ అతను తన ప్రశాంతతను వైలెన్స్ లో వెతుక్కుంటాడు అని కొటేషన్ రాశారు. ఇక ఆ పోస్టర్ లో రక్తం కారుతున్న చిరంజీవి చెయ్యి ఉంది. అలాగే ఇది చిరంజీవి కెరీర్ లోనే మోస్ట్ వైలెంట్ ఫిలిం అని అనౌన్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి ప్రకటిస్తూ నాని, నేను ఆయన్ని చూస్తూ పెరిగాను. ఆయన సినిమా టికెట్ల కోసం లైన్ లో నిల్చున్నాను. ఆయన కోసం నా సైకిల్ పోగొట్టుకున్నాను. ఆయన్ని సెలబ్రేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయన్ని ప్రెజెంట్ చేస్తున్నాను. ఇది అంతా ఒక సర్కిల్ లాంటిది. మనందరం ఎదురు చూస్తున్న మెగాస్టార్ మ్యాడ్నెస్ రాబోతుంది. దీని గురించి కలగన్న శ్రీకాంత్ ఓదేలా దర్శకత్వంలో అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదేలా నానితో ప్యారడైజ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అయ్యాక మెగాస్టార్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. దసరా డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా మోస్ట్ వైలెంట్ ఫిలిం నాని ప్రెజెంట్ చేయడం, వీటన్నిటితో ఈ సినిమాపై ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాని నాని యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రెజెంట్ చేస్తుండగా సుధాకర్ చేకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురించి శ్రీకాంత్ ఓదేలా పోస్ట్ చేస్తూ ఫ్యాన్ బాయ్ తాండవం ఎలా ఉంటుందో చూపిస్తాను ప్రామిస్ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో మెగా ఫ్యాన్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విబిజి న్యూస్.